హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ వచ్చిన సినిమా గేమ్ చేంజర్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్కి ముందు నుంచి ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. కానీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్తో సాధించలేకపోయింది. భారీ డిజాస్టర్గా నిలిచిపోయి సుమారుగా 100 కోట్ల పైగా నష్టం కల్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సంక్రాంతి థియేటర్లో సుమారు ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ అయ్యి అందులో 2 సినిమాలు బ్లాక్ బస్టర్గా దూసుకుపోయాయి. దాంతో గేమ్ చేంజర్ ఆశించినంత ఫలితం దక్కించుకోకపోయింది. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాని ఓటీటీ రిలీజ్ను అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఓటీటీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో వీరాభిమానులు ఎంతో ఏగర్గా ఎదురు చూస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే శంకర్ డైరెక్షన్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. బాలీవుడ్ హీరోయిన్గా కిరణ్ అద్వానీ ఈ సినిమాలో నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే పీపుల్ లీడ్ రోల్లో పోషించింది. 2025 సంక్రాంతి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లో వచ్చేసింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ రిలీజ్కు ముందు నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కాంబినేషన్ అవుతుందని షికార్లు అవుతున్నాయి. గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ను అవడం వల్ల స్ట్రీమింగ్ రైట్స్ను కూడా దిగ్గజమైన ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ఫిల్మ్స్ దీన్ని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ మూవీ ఫిబ్రవరి 2వ వారంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుందని ఇప్పటికే అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ అంత బేగా ఓటీటీ రిలీజ్ చేయడానికి కారణం సినిమా డిజాస్టర్గా నిలిచిపోవడమే. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ కూడా వచ్చేసింది. కొంతమంది ఫ్యాన్స్ ఈ సినిమాని మిక్స్డ్ టాక్లో రోల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ మాత్రం ఎలాగైనా భారీ నష్టాల్లో కోల్పోయి సుమారుగా 100 కోట్ల నష్టాన్ని చేరినట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫిబ్రవరి 14న గేమ్ చేంజర్ ఓటీటీలో రిలీజ్. బ్లాక్ డే సందర్భంగా మరియు వ్యాలెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయడానికి ఓటీటీ సంస్థ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అంటే అర్ధరాత్రి 13 గంటలకు 13వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అమెజాన్ పేపర్ మీడియా హిందీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్తుంది. ఏదైనా మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాకు ఓటీటీ మేకర్స్కు ఇప్పటి నుంచే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. దానికోసం ఏగర్గా ఎదురు చూస్తున్నారని ఎంతగా అభిమానులు కోరుతున్నాం ఫ్రెండ్స్.